త్వరగా పద, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మన వెహికల్స్ ఆ లాంచ్ లో ఉన్నాయి. ఆ వెధవ గోల్కొండ ఎక్కడున్నాడో ఏమిటో. అవును, డాష్ బోర్డ్ లో సీట్ల కింద బంపర్లు వెతికావా? బంపర్ 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 కవా బంగా. కోబ్రా బాగా రాన్ హిల్ కోబ్రా కార్ పార్క్. అర్థం కావట్లేదే. ఇది మన ర్యాలీ మొదటి మజిలీ, ఇక్కడే మనం అంతా స్టే చేయాలి. అయితే ఈ ఫోటోకి ఈ స్థలానికి ఏదో సంబంధం ఉండాలి. నువ్వు పంచే, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ కార్లు చెక్ చేయి, నేను గోల్కొండ ఇటు వెళ్తాం. వాట్ హ్యాపెండ్? ర్యాలీ మొదటి నుంచి మీరే లీడింగ్ లో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు కనీసం పెనాల్టీ పాయింట్స్ కూడా అర్హత కోల్పోయారు. వరుస క్రమంలో మీరు లాస్ట్ బట్ వన్. మీ వెనకాల గోల్కొండ ఉండాలి. అతన్ని చూసారా? నేను ఎటో దారి తప్పొచ్చాను, అందుకని. ఇవిగోండి మీ రూమ్ తాళాలు. థ్యాంక్ యూ. కానీ వాళ్ళ రాత్రి ఎలాగైనా మనల్ని కలుస్తాడు. అలాగే రేపు పొద్దున ప్లాన్ గురించి చెప్తా అన్నాడు. సరే, నువ్వు వెళుతూ ఉండు, నేను మిగతా కార్ల నెంబర్ నోట్ చేసుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. మా అసిస్టెంట్ మిమ్మల్ని ఇంకా స్మగ్లర్ అని అనుమానించటం నా దురదృష్టం. ఐఎమ్ సారీ. నన్ను స్మగ్లర్ అని? యాక్చువల్లీ ఎవరికి చెప్పరని చెప్తే మీకే చెప్తాను. ఎవరికి చెప్పను. ప్రామిస్. నేను అణు పరిశోధన సంస్థలో పెద్ద సైంటిస్టుని. మీ చురుకైన చూపులతోనే నాకు తెలిసిపోయింది మీరు చాలా గొప్ప మేధావని. కానీ మిమ్మల్ని స్మగ్లర్ అంటాం మా అసిస్టెంట్ బుర్రలేనితనానికి నిదర్శనం. మీరు నాకు నచ్చారు. థ్యాంక్ యూ. అసలు స్మగ్లర్ని పట్టుకోవటంలో నేను సాయపడితే మీకు అభ్యంతరం లేదుగా? అభ్యంతరమా? ఎంత మాట సార్. మీలాంటి వారు నాకు హెల్ప్ చేస్తానంటవే నా అదృష్టం. ప్రపంచంలో నా అసిస్టెంట్ తప్ప ఎవరి సహాయమైనా సంతోషంగా స్వీకరిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అసలు ఇలాంటి పిడత మొహం వాడిని మీ అసిస్టెంట్ ఎలా పెట్టుకున్నారు సార్? అదే నా బ్యాడ్ లక్. ఏమిటి? ఏంటో పీటర్ గన్సాల్వాస్. అసలు నా గురించి నీకేం తెలుసు? నేను వెధవనని, నాకు కాఫీకి టీకి తేడా తెలియదని అందరితో కూస్తున్నావట, నిజమేనా? నిజమే, అందులో అనుమానం ఏముంది? నవ్వుతారేమిటి సార్ లాగి తన్నక? అంటే వాడంటున్న మాటలు మీరు ఒప్పేసుకుంటున్నారా? నో, ఛాలెంజ్ గా తీసుకుంటాను. పీటర్ గన్సాల్వాస్, దమ్ముంటే కాఫీ టీ తీసుకురారా. రెండు కప్పులు ఒకేలాగా ఉన్నాయి, మీరు ఓడిపోతారేమో నా భయం. నేవా, ఇప్పుడు నేనెవరో తెలుసుకుంటాడు. స్టాప్. నువ్వు మగాడివైతే నీకు దమ్ముంటే కళ్లకు గంటలు కట్టుకొని తర్వాత టేస్ట్ చేయి. ఒరేయ్, నీకు మెదడు లేదని మరోసారి నిరూపించుకుంటున్నావు. నోటితో తాగేదానికి కళ్ళకు గంటలు ఎందుకు? నోటి గంటలు గడితే తాగలేం కనుక, అంతేనా? ఓకే, నా కళ్ళకి నువ్వే గంటలు కట్టు. ఓకే. ఇది కాఫీ, ఇది టీ. ఇప్పుడేమంటావరా నెల తక్కువ వెధవా? లేడీస్ అండ్ జెంటిల్మన్, నా దురదృష్టవశాత్తు నాకు అసిస్టెంట్ అయిన ఈ బుర్రలేని సన్నాసి ఈ పెద్ద మనిషిని పట్టుకుని స్మగ్లర్ అన్నాడు.
కానీ నిజానికి వారు తాను ఒక మేధావినని అణు పరిశోధనా సంస్థలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నానని ఈ విషయం ఎవరికి చెప్పొద్దని వారే నాకు చెప్పారు. కానీ మా అసిస్టెంట్ వెధవని నిరూపించడానికి మీ అందరికీ చెప్పక తప్పింది కాదు. ఇప్పుడు ఈయన మన మధ్య ఉన్నందుకు మనం ఎంతో ఆనందించాలి. అయ్యో ఏమిటి అతుకుపోయింది, రావడం లేదే. అయ్యో నా చూపును ప్రసాదించండి. చూపును ప్రసాదించాలా? ఉండు, నీ కళ్ళు పీకి కాగలిగి వేస్తాను. ఉండండి ఉండండి, నెమ్మది నెమ్మది. ఈ మంచి బాగుందమ్మా, అద్భుతంగా మాలిష్ చేస్తున్నా గురు. అతుక్కుపోయారా చేతులు? అతుక్కుపోయారా? నువ్వేదో కలిపారా? లేదు. చేస్తాను గురు. అయిపోయింది. నువ్వు బయటికి వస్తావు కదా, నీ సంగతి తెలుస్తా. పోరా పెద్ద హాజీ మస్తాను, నీలాంటి స్మగ్లర్ని ఎంతో మందిని చూశాను. ఈ ముసల పీనుకి ఎంత చెప్పినా లాభలేదు, పైగా నన్నే గెట్టవుట్ అంటాడా? కరెక్ట్, వీడు స్మగ్లర్ వెధవ. ఎలాగైనా వీడిని బొక్కలో తొయ్యాలి. ఇప్పుడు కాదు, ముందు వీళ్ళిద్దరికి ఒక గుణపాఠం నేర్పాలి. అప్పుడు తెలుస్తుంది ఇన్స్టిట్యూట్ బ్రెయిన్ ఏమిటో. ఎక్కడ ఇన్స్టిట్యూట్ బ్రెయిన్ చూపి. వెధవ రారా. తొందరగా కానివ్వండి. మిస్టర్ చైతన్య, నీ చావుకి ఇదే సరైన ముహూర్తం. చైతన్య ఇంకా రాలేదేటి? అదే నాకు అర్థం కావటం లేదు. మనం వెళుతూ ఉందాం, దారిలో ఎక్కడైనా కనపడతాడేమో చూద్దాం. సరే, నువ్వు ఆ జీడీ 415 ఫాలో చేస్తూ వెళ్ళు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నువ్వు బయలుదేరు. అలాగే. నువ్వెవరో? ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? నా కారులో. నువ్వు వెంటాడుతున్న అమ్మాయి కారు ముందుంది. అసలు నేను నీతో ఈజీ ఈజీ. అవును, ఆ కోబ్రా గాడేడి? ఆ విషయాలన్నీ తర్వాత చెప్తా గాని ఇంతకీ ముందు ఈ ఫోటో మిగతా భాగం ఎక్కడుందో చెప్పు. తెలీదు. ఒకవేళ తెలిసినా కూడా నీకు చెప్పను. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మే స్థితిలో లేవు. అన్ని విషయాల తర్వాత తెలిస్తే ముందు ఆ మిగతా పాట ఎక్కడుందో చెప్పు. పక్కజలు
ఏం కాలేదు. నన్ను వాళ్ళు పట్టుకునేలోగా మిగతా ఫోటోలు ఎక్కడున్నాయో వెతకాలి. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అదంతా తర్వాత చెప్తానులే గానీ గోల్కొండ ఎక్కడ? ఆ ఫంక్స్ కార్ను ఫాలో చేస్తున్నాడు. ఇంకా తొందరగా వెళ్ళు. ఒళ్ళు దగ్గర పెట్టుకునే పనిచేస్తున్నారా? ప్రతిసారి చైతన్య తప్పించకపోయాడని చెప్పడానికి సిగ్గులేదు? వాడిని చంపాలనుకుంటున్నారా లేక మీరు చావాలనుకుంటున్నారా? సారీ సార్, కానీ ఈసారి మన గ్రూప్ లో ఉన్న డేంజరస్ కోబ్రాని కూడా పంపించాం. దిస్ టైమ్ ఐఎమ్ షూర్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ వాడి చావు కబురు నాకు అందాలి. మనం మళ్ళీ శాంటా మోనికాలో కలుసుకునేటప్పుడు ఆ శుభవార్త నువ్వే నాకు చెప్పాలి. ఎస్. ఇంజన్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. మబ్బులు చూస్తే వర్షం వచ్చేట్టుంది. దావలో అక్కడ ఇల్లు చూసినట్టు గుర్తు. త్వరగా రా, వర్షం వచ్చేటట్టుంది. ఇంత అందమైన ప్రదేశం, ఈ గొడవలని లేకపోతే నిన్నేం చేసేవాడినో. ఏం చేసేవాడివి? ఏం చేసేవాడినా చెప్తా. ఎంత దెబ్బ తీసింది నీ గుమ్మ ప్రేమ, ఎంత ఘాటుగున్నది రోయబ్బ ప్రేమ. ఓ బాల 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 మాల ఇస్తా మసాలా, నా దుంప తెంచింది, నా చెంప వాచింది, నా కొంప ముంచింది, నీకప్పగించింది. కొట్టినా తిట్టినా కోసినా నా ప్రేమ సవాలు ఇవాడే స్వీటీ. ఎంత దెబ్బ తీసింది నీ గుమ్మ ప్రేమ. ఎంత ఘాటుగున్నది రోయబ్బ ప్రేమ. మార్చిందిలే ప్రేమ గోలా. సాయంత్రకాలం నీ మంత్రజాలం వేసింది గాలం, నీ ప్రేమ పుట్టింది ఎదవుల్లోకెక్కింది, ముద్దుల్లో పుట్టింది పదుల్ని దాటింది. నవ్వినా చంపినా నా ప్రేమ కవ్వాలి కావాలి నాటి. ఎంత ఘాటుగున్నది రోయబ్బ ప్రేమ.
స్వీటీ ఎంతగా బతిసింది నీ గుమ్మ ప్రేమ చుమ్మ కొట్టి చుమ్మందిలే కన్నె ప్రేమ అందాల రూపం గాంధార శిల్పం కొట్టింది నీ కన్ను పట్టింది లవ్ గన్ను నా వెన్ను తాకింది ఆ మిన్ను కాల్చినా పూడ్చినా పాతినా నా ప్రేమ సవాలు ఇవేరే సీటి ఎంత దెబ్బ తీసింది నీ గుమ్మ ప్రేమ ఎంత ఘాటుకున్నది రొయ్యప్ప ప్రేమ చూడండి, మీ కారు తీసుకెళ్ళాడు, మీ బట్టలు తీసుకెళ్ళాడు. డోంట్ వరీ, వాడు ఎక్కడికి వెళ్తాడు పట్టుకుంటాగా. ఏమిటి పట్టుకుంటారు? మీ అసిస్టెంట్ కూడా వాడితో పాటే ఉడాయించాడు. ఇంకా నయం, మీ అదృష్టం బాగుండబట్టి రాత్రి నేను డ్రాయర్ వేసుకుని పడుకున్నాను. నా అదృష్టమా? మీ అదృష్టమే, లేకపోతే నన్ను మీరు బట్టలు లేకుండా చూడాల్సి వచ్చేది. నా సంగతి వదిలేయండి. మీ మొహం చూస్తుంటేనే నాకు చాలా జాలేస్తుంది. జుట్టు లేకపోయినా పర్వాలేదు, కానీ బట్టలు లేకుండా మీరేం చేయగలుగుతారు? పేపర్ చుట్టూ తిరుగుతాను సార్, పర్వాలేదు. కానీ మీ మొహం చూస్తుంటే నాకు నవ్వాగటం లేదు. ఇంకోసారి నా ఫేస్ గురించి, నా జుట్టు గురించి మాట్లాడేవో బయటికి తోచేస్తాను. సారీ సార్. వస్తోందా? రాలేదు. వస్తోందా? రాలేదు. వస్తోందా? రాలేదు. ఇదేమన్నా కోట, ఊరుకో. సార్, మీరు నాకు సహాయం చేస్తే మా డిపార్ట్మెంట్ లో మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. అక్కడ చూడండి. దారి కాశాడు విధవా, వాడు నా అసిస్టెంటే. గుద్దేయండి సార్, పర్వాలేదు. ఓకే.
అమ్మో గుద్దేసింది. అనవసరంగా బ్రేక్ ఎందుకు వేశారు? నేనే లేదు, అదే పడిపోయింది. చేతులు పైకెత్తేయండి సార్, లేకపోతే వాడు ఇన్స్టిట్యూట్ రూల్స్ ప్రకారం కాల్చేసినా కాల్చేస్తాడు. నిజంగానా? రై నా డ్రెస్ ఎక్కడరా? నా డ్రెస్ ఎక్కడరా? ఒరేయ్ ముసలి పీనుగా, మన డిపార్ట్మెంట్ పరువు తీసి స్మగ్లర్ కి హెల్ప్ చేస్తున్నావా? నేనా? షట్ అప్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఒరేయ్ గుంటనక్క, బట్టలు తీరా. బట్టలా? దాందే ఉంది. అవసరమైనప్పుడల్లా విప్పుతూనే ఉంటాను. నీకు విషయం తెలుసా? ఇన్ 1962లో గన్నవరం రోడ్ లో బట్టలిప్పుకు తిరిగే కాంపిటీషన్ లో నేనే ఫస్ట్. సార్ ఆడా మగా? నన్ను కాదు, ఆయన అడుగు. ఎరా గుడ్డలు వడదీస్తే గానీ స్మగ్లర్లను గుర్తుపట్టలేరని ట్రైనింగ్ లో చెప్పారా నీకు? నువ్వు కూడా తీరా. ఉన్నదొకటే డ్రాయరు. ఓకే, కానీ నీ ఐడెంటిటీ కార్డు ఎక్కడా? నన్ను ఐడెంటిటీ అడుగుతావా? ఐడెంటిటీ ఇదిగో. అడ్డమైన విధవులకి ఐడెంటిటీ కార్డులు ఇప్పించడం నాది బుద్ధి తక్కువ. కరెక్ట్. నాకు అమ్మాయిలు లేరు. గురు రుచిగా ఉందా? సార్, ఆ తుపాకీ కూడా నాదే. తీసేసుకోండి తీసేసుకోండి. షూట్ చేయండి అంకుల్. అంకుల్ లేదు పెంకుల్ లేదు, నువ్వు కూడా పద. ఎరా, నా గుడ్డలు ఎత్తుకుని పారిపోతావా? ఎరా నువ్వు ఇన్స్టిట్యూట్ ఇప్పుడు నీ గుడ్డలు వడదీస్తాను. రేయ్, నువ్వు కూడా వడదీ వడదీ. నువ్వు కూడా. చూడు ఓపీఎం గ్యాంగ్ లా ఉంది. అవును వాళ్ళే. నిన్ను బతకనివ్వరేమో. పంప. బొటనీ క్లాసు ఉంది, మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. బొమ్మల కింద బస్తాలు తీయద్దురా. అది ఖరీదురా. ఇది ఎవడు నా స్నేహితుడు కారులో పెట్టాడు చెప్పండి రా. చెప్తే రానా శాంటా మోనికా బీచ్ రోడ్ 3 గంటలకి. బిగ్ వన్. అర్థం కావట్లేదే. బీచ్ రోడ్ మనం వెళ్లే దారిలో వస్తుంది, కానీ ఈ బిగ్ వన్ అంటే ఏమిటో అర్థం కావడం లేదే. బీచ్ రోడ్డుకు వెళ్ళాలంటే కనీసం 1 గంట పడుతుంది. నువ్వు ఒక పని చేయి, నన్ను ముందు అక్కడ డ్రాప్ చేసి ఆ 3వ కారు ఎక్కడుందో కనుక్కో. అలాగే ఆ గోల్కొండ ఎక్కడున్నాడో తెలుసుకో. కరెక్ట్ గా 174వ మైల్ రాయి దగ్గర నా కోసం వెయిట్ చేస్తూ ఉండు, నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే? ఈ రోజు సాయంత్రం 5 గంటలకి సీజర్స్ ప్యాలెస్ లో రహస్య సమావేశం జరగబోతోంది. ఎస్ సార్. కానీ ఆ చైతన్య. స్టాప్ దట్ నాన్సెన్స్. ఇప్పటికే మన కోబ్రా చంపబడ్డాడు. నీ చావు కూడా ఎంతో దూరం లేదు, కాబట్టి చైతన్య ప్రాణాలతో ఉండడానికి వీలేదు. వెంటనే వాడిని చంపి. ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ మన రహస్య సమావేశం సవ్యంగా జరగాలి.
ఎవరు నువ్వు? వీళ్ళతో నీకేమిటి సంబంధం? ఇప్పుడేం చెప్పలేను. అయినా నువ్వు భయపడాల్సిందే లేదు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ మనిషిని. నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. నన్ను నమ్ము. Come fast. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన మనిషిని చెప్తున్నావు. నిన్ను ఎలా నమ్మటం? నమ్మక తప్పదు. వేరే మార్గం లేదు. అయితే కార్ పార్క్ లో నన్ను ఎందుకు వెనక దెబ్బ తీసావు? ఆ రిపేర్ ట్రక్ లో లోడ్ చేసిన బాక్సులన్నీ ఏమయ్యాయి? నిన్ను రక్షించడానికి వెనక దెబ్బ తీసి నాతో తీసుకొచ్చాను. పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన మనిషి రిపేర్ ట్రక్ డ్రైవ్ చేస్తున్నాడు. అతన్ని విలన్ మనుషులు వాళ్ళ స్థలానికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి అతను మనకి మెసేజ్ ఇస్తాడు. అప్పుడు మనం వెళ్ళి వాళ్ళని పట్టుకోవచ్చు. హాయ్ పద్మిని. హాయ్. స్మిత. హలో. పోలీస్ ఆఫీసర్. మన పార్టీయలే. ఎలాగైనా సరే ఆ 3వ ఫోటో సంపాదించాలి. ఆ కార్ ఎక్కడుందో ఏంటో. అవును, గోల్కొండను చూసావా? ఆహా, నేను వచ్చేటప్పుడు మీ కార్ చూశాను, కానీ మీ ఫ్రెండ్ మాత్రం లేడు దాంట్లో. ఆ పంక్స్ కార్ క్రాస్ చేస్తుంటే అనుమానం వచ్చి ఫాలో అవుదాం అనుకున్నాను. కానీ నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తానన్నాను కదా, మిస్ అయ్యాను. సరే, మీరిద్దరు ఈ కార్లో రండి, నేను ఆ కార్లో వస్తా. వెళ్తున్నారు. మిస్టర్, ఎవరు నువ్వు? మా పడిని ఆపుతావా? ఎంత ధైర్యం నీకు? అర్జెంట్ గా మీ కార్ చెక్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. మా సంగతి నీకు తెలియదు. మేము తలుచుకుంటే ఏమైనా చేయగలం. చాలా అవసరం. మా నాన్న ఎవరో నీకు తెలుసా? మా తాత ఎవరో నీకు తెలుసా? మా ముత్తాత ఎవరో నీకు తెలుసా? నీ తాత సంగతి చెప్తావా? Hello? Yes? What? I see. Thank you. చంపుతావా? Are you going to shoot me? నన్ను రెచ్చగొడితే ఇది రెచ్చిపోతుంది.
సో ప్రజా రక్షకుడివి భక్షకుడివి నువ్వేనన్నమాట. కమిషనర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ కేజే ప్రభాకర్. నో, కమిషనర్ ఆఫ్ పోలీస్ డ్రెస్ వేసుకున్న జస్ట్ ఏ బిజినెస్ మ్యాన్ ని, అంటే వ్యాపారస్తుణ్ణి. ఏ వ్యాపారం? సారీ మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కాకి గుడ్డలు ఖద్దరు గుడ్డలు వేసుకున్న వాళ్ళు రహస్యాన్ని బయట పెట్టరు. Put down that gun. భయపడుతున్నావా? మంట కావాలనుకుంటేనే నిప్పు వెలిగిస్తారు. నీకో విషయం తెలుసా? నువ్వు నీ ముద్దుల కూతురు సావుకి జస్ట్ దగ్గరలో ఉన్నారు. మా అమ్మాయ? కాకపోతే మా అమ్మాయ? మీరే కాదు, నా వ్యాపారానికి అడ్డు తగిలిన వాళ్ళందరూ సావుతో స్నేహం చేస్తున్నట్టే. మా అమ్మాయిని ఏం చేశావు చెప్పు. కూల్ డౌన్, కూల్ డౌన్. నేను నీకిచ్చే సలహా ఒక్కటే, గొడవ పడకుండా నా వ్యాపారంతో చేతులు కలుపుతావా, లేకపోతే నీ ఫోటోకి దండ ఇమ్మంటావా? ఆవేశపడకుండా ఆలోచించుకో. చూడు, ఇక్కడ జరిగిందంతా మర్చిపోయి నాతో రా. నువ్విప్పుడు ఏం చేస్తున్నావో నీకు తెలుసా? అఫ్ కోర్స్ తెలుసు. పద. ఎక్కడికి? ఫినిషింగ్ పాయింట్ దగ్గరికి. నౌ ఇట్ ఇస్ క్లియర్. ఆ దుర్మార్గుల ఆలోచనలు, వాళ్ళ ప్లాన్స్ అన్ని స్పష్టంగా ఉన్నాయి. బట్ వాళ్ళు చాలా తెలివిగా ప్రీ ప్లాన్ గా అన్ని అరేంజ్ చేసుకున్నారు. ఆయుధాలన్నింటినీ తిన్నగా గోవా హార్బర్ కు చేరుస్తున్నారు. అక్కడి నుంచి ఆ కమిషనర్ రౌడీల సాయంతో వాటిని తన స్థావరానికి చేర్చబోతున్నారు. బాస్టర్స్. ర్యాలీ ఎండ్ పాయింట్ గోవా కదా, అక్కడికి మా నాన్నగారు ఎలా చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. ఈ విషయం వెంటనే ఆయనకు తెలియజేయాలి. అది పెద్ద ప్రాబ్లం కాదు. అవును, ఆ సిబిఐ ఆఫీసర్ స్మిత నీకేమైనా చెప్పిందా? లేదే, వాళ్ళ బాస్ ని కాంటాక్ట్ చేయాలని చెప్పింది. వాళ్ళ బాస్ ఎవడు? తెలీదు, అతనెవరో తర్వాత చెప్తానంది. నాకు ఆ సిబిఐ ఆఫీసర్ స్మిత మీద డౌట్. సంథింగ్ రాంగ్. డౌటా? నువ్వే కదా పోలీస్ డిపార్ట్మెంట్ మన పార్టీ అని అన్నా. అవసరాన్ని బట్టి అలా యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఆ అమ్మాయి మీద కన్నేసి పెట్టు. నువ్వు వెంటనే ఇన్ఫర్మేషన్ అంతా మీ నాన్నగారికి తెలియచేయి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఓకే? అదిగో టెలిఫోన్ బూత్. వెంటనే మీ నాన్నగారికి ఫోన్ చేయి. నంబర్ తెలుసా? గోవాలో ఆయన ఏ నెంబర్ లో ఉంటారో బయలుదేరే ముందే చెప్పారు. ఐల్ ట్రై. హలో హలో. మీరు నన్ను ఫాలో అవ్వండి. పోనీ.
నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? క్లైమాక్స్ కి రంగం సిద్ధం చేశాను, చూస్తావుగా. ఈ ద్వీపా నుంచి ఆయుధాలు షిప్ లో బయటికి వెళ్తాయని ఇన్ఫర్మేషన్ అనేది బందీలను కూడా ఖచ్చితంగా ఇక్కడికే తీసుకొస్తారు. దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ఇక్కడ దిగే అవకాశం లేదు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్య పరిష్కారానికి ఇంకొక ముఖ్యమైన వ్యక్తి కూడా ఈ ద్వీపంలోనే ఉన్నాడని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా తెలిసింది. ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరో మనం తెలుసుకోవాలి. నువ్వు తొందరగా వెళ్ళు, నేను వాడు స్థావరానికి చేరుకుంటాను. ఓకే? గన్ లాక్కుని వాడిని కట్టిపడేయండి. ఏమిట్రా ఇది? కట్టేయాల్సి నన్ను కాదురా వాణ్ణి. హరిశ్చంద్ర ప్రసాద్, నేను ఎవరనుకుంటున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావు తెలిసే చేస్తున్నావా? నోర్మోయ్ మిస్టర్ ప్రభాకర్, నీకు విషయం తెలుసా? ఇంతవరకు నువ్వు చేస్తున్న ప్రతి పని నా ప్లాన్ లో భాగమే. పాపం అది నీకు తెలీదు. ఓ చిన్న పొరపాటు చేశావు, అది పద్మిని కిడ్నాప్ చేయడం. అయినా పర్వాలేదు. అవును, నేనే. ఈ పెద్ద విషవలయంలో నేను ఒక భాగమే. ఇంతకంటే నువ్వు తెలుసుకోకపోవడం నీకేమని. నోర్మోయ్, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. నీ మీద నాకు డౌట్ వచ్చిందే తప్ప దీనికి అంతటికి నువ్వే బాసు అని నేను కనిపెట్టలేకపోయాను. గొప్పగా మేనేజ్ చేసావు. హ్యాట్స్ ఆఫ్. బోట్ రెడీగా ఉందా? ఎస్ సార్. చైతన్య సంగతి ఏం చేశారు?